హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్ ఇవాళ మాత్రం కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఒక మంచి సెటప్ కనబడుతుంది. ఆల్రెడీ ఎంట్రీ కూడా తీసేసుకున్న. కరెంట్లీ ఒక 200 ప్రాఫిట్ కనబడుతుంది. ఆర్డర్ చూస్తే జస్ట్ నో 11:41కి ఎగ్జిక్యూట్ అయింది. స్ట్రాటజీ ఏంటంటే సో సేమ్ 9:15 స్ట్రాటజీ యూజ్ చేసిన. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ డే హై నేను ఇక్కడ చూసిన. యాక్చువల్లీ అది ఇక్కడనే బ్రేక్అవుట్ చేసింది, కానీ నేను ఇక్కడ చూసిన 10:35 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. సో 10:40 క్యాండిల్ నేను ఎంట్రీ ఇచ్చిన. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గురించి ఇప్పుడు మార్క్ చేసి చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. సో గైస్ ఫస్ట్ టార్గెట్ గురించి మాట్లాడదాం. సో నేను ఈ క్యాండిల్ హై వరకు పోతుంది అనుకుంటున్నా, 2170 ఆర్ 217, అరౌండ్ 2170 వరకు టార్గెట్. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఇది స్టాప్ లాస్, పైన ఇక్కడ టార్గెట్. సో చూద్దాం ఏది హిట్ అయితే అది తీసుకొని వెళ్ళిపోవడమే. రెస్పెక్ట్ ద స్టాప్ లాస్ ఆర్ రెస్పెక్ట్ ద టార్గెట్. చూద్దాం ఏమవుతుందో. కరెంట్ గా చూస్తే సో 400 క్వాంటిటీ కోటక్ మహీంద్రా బ్యాంక్ 2160 ఒక లాస్లోకి వచ్చింది. ఫ్రంట్ లాస్ అప్డేట్ చేస్తా గైస్ ఏమవుతుందో. సో గైస్ చూస్తే ఎగ్జాక్ట్లీ స్టాప్ లాస్ దగ్గర నుండి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అండ్ చూస్తే 400 లాస్ ఉంది. చూద్దాం ఏమవుతుందో, అప్డేట్ చేస్తా. సో గైస్ ఇది అప్డేట్ చేస్తా గైస్. కానీ లక్ ఎలా ఉందంటే ఇండియన్ బ్యాంక్ లో కూడా కనబడ్డది ఇక్కడనే. ఈ క్యాండిల్లోనే నాకు రికార్డ్ కనబడ్డది 10:15. కానీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందేమో అనుకోని నేను తీసుకోలేదు. అది మాత్రం పైకి వెళ్ళిపోయింది. ఇక అట్లా టైం బ్యాడ్. ఇంకోటి టీవీఎస్ మోటార్స్‌లో కూడా కనపడ్డది. టీవీఎస్ మోటార్స్‌లో ఈడ కనపడ్డది. ఇది బ్రేక్అవుట్. నేను ఇక్కడ చూసిన, ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసరికి నేను ఎంట్రీ తీసుకోలే. కానీ ఎంట్రీ తీసుకొని ఉంటే మాత్రం స్టాప్ లాస్ హిట్ అయ్యేది. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడనే ఈ క్యాండిల్‌లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. యాక్చువల్ ఎంట్రీ ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ. సో అది అక్కడి నుంచే రివర్సల్ ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ లక్కీ ఉన్నామన్నమాట. అండ్ నెగెటివ్ సైడ్ కూడా కనబడి కొన్ని ఓకే సింగిల్‌లో నెగెటివ్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్లోజ్ కాలే క్యాండిల్, కానీ డేలోని లేపేసి ఇది క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నెగెటివ్ సైడ్ ఎంట్రీ అవుతుంది. సో మార్నింగ్ చూసినా సో రివర్సల్ రాలే. ఇక్కడ బ్రేక్ వన్ సైడ్ పడ్డది పైకి, అంటే రివర్సల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బ్రేక్అవుట్ చేస్తుంది డేలోని ఇది. సో మన కోటక్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఓకే గాయస్ ఒకవేళ ఇది దీని కింద క్లోజ్ చేస్తే మాత్రం వెళ్ళిపోవడమే. స్టాప్ లాస్ కిందికి పోయింది, 780 మైనస్ కనబడుతుంది. చూద్దాం దీని కింద ఈ బ్లూ లైన్ కింద మన స్టాప్ లాస్ కింద క్లోజింగ్ ఇచ్చింది అంటే మాత్రం 100% స్టాప్ లాస్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. రెస్పెక్ట్ ద స్టాప్ లాస్ అండ్ లీవ్ ద మార్కెట్ డన్ ఫర్ ద డే అవుతుంది అనమాట. ఇంకో 1 minute మన ట్రేడ్ ఏందో తెలిసిపోతుంది. సో గైస్ చూస్తే అది ఎగ్జాక్ట్లీ దాని కింద అయితే క్లోజింగ్ చేయలేదు, కానీ ఆ లైన్లోనే క్లోజ్ చేసింది. సో కంటిన్యూ చేస్తా, దాని కింద క్లోజింగ్ అయిందంటే మాత్రం వెళ్ళిపోతా. సో ఇదే బ్యాడ్ లక్ అంట. అంటే ఇప్పుడు చూడండి 960కి పోయింది అది. అది ఇప్పుడు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, లాస్ చాలా పెద్దగా అయిపోతుంది. ఈ క్యాండిలే ఒకవేళ 1050 క్యాండిలే స్టాప్ లాస్ కింద క్లోజ్ చేసి ఉంటే మాత్రం ఓకే ఫైన్, 850 900 లాస్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ 1055 క్యాండిల్ దీని కింద క్లోజ్ చేస్తే మాత్రం స్టాప్ లాస్ పెద్దగా అవుతుంది అనమాట. హోప్‌ఫుల్లీ రివర్సల్ రావాలని అనుకుంటున్నా. మార్కెట్ కూడా పాజిటివే ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉంది. సో బ్యాంకింగ్ సెక్టార్స్ పైకి పోతున్నాయని అనుకుంటున్నా. కానీ చెప్పలేం, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మనది మాత్రం సెట్ ఆఫ్ రూల్స్ ఆల్రెడీ డిఫైన్డ్. సింగిల్ డే, వన్ సింగిల్ లాట్, సింగిల్ ట్రేడ్ ఫర్ 50 days, సేమ్ స్ట్రాటజీ. చూద్దాం. సో గైస్ టైం 11 అవుతుంది. దీని కింద ఇంకా క్లోజ్ కాలేదు. నాకెందుకో ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ రావచ్చు అనిపిస్తుంది. ఏమైనా కావచ్చు. అండ్ పొజిషన్స్ చూస్తే
సో 720 అంటే 800 అప్రాక్సిమేట్లీ 800 లాస్ కనబడుతుంది. చూద్దాం ఏమైతదో. లైక్ ట్రేడ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 300, 400 ప్రాఫిట్ ఉండి ఇక్కడ దాకా పోయింది. అది యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ కొట్టగానే పైకి ఉరికింది. 300, 400 ప్రాఫిట్ ఉండి ఇప్పుడు మాత్రం నెగెటివ్‌లోకి పోయినాం. అది ఒక్కసారి 2160.53 మీద క్లోజింగ్ వచ్చిందంటే మాత్రం చాలా ఈజీగా టార్గెట్ రీచ్ అయిపోతాం. ఇదే రెసిస్టెన్స్ జోన్ లెక్కల యాక్ట్ చేస్తది ఇప్పుడు. 2160.55 చూడాలి ఏమైతదో. సో గైస్ మనం అనుకున్నట్టే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ లెక్కల యాక్ట్ చేస్తుంది 2160.55. సో దాని మీద పోయింది కానీ దాని మీద క్లోజ్ చేయలేకపోతుంది. సో చూద్దాం ఏమైతుందో. ఇప్పుడు కరెంట్లీ చూస్తే ఒక 300 లాస్ ఉంది, 400 లాస్ నడుస్తుంది. సో దీని మీద క్లోజింగ్ ఇస్తే మాత్రం నేను ఎందుకు 100% షూర్ ఉన్నది పోయి 2170 దాకా వెళ్ళిపోతుంది అని. చూద్దాం ఏమైతుందో. సో గైస్ మంచి పైకి అయితే మూవ్ అయింది. మనం అనుకున్న రెసిస్టెన్స్ జోన్ కన్నా పైనే ఉంది. సో కరెంట్లీ చూస్తే ఒక 220 ప్రాఫిట్ కనబడుతుంది. ఓకే ఫైన్, 100 ప్రాఫిట్ కనబడుతుంది. సో చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ ఇంకా 9 సెకండ్స్ దీనిపైన క్లోజ్ చేస్తే జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసి పోయి బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తా. ఫుల్ ఆకలి అవుతుంది గైస్. అబ్బా మళ్ళీ కిందికి వచ్చింది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే చలో పైన క్లోజ్ అయింది. సో జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటా. సో జీటీటీ ఆర్డర్ కాస్ట్ పెట్టేస్తా. 49 పాయింట్ ఉంది కదా జీటీటీ క్రియేట్. ఇంద్రబాబు ఎంత ఉండే మనది 49 49.44.95. ఓకే క్రియేట్ జీటీటీ కాస్ట్ వెళ్ళిపోతే ఇక స్టాప్ లాస్ 44.95. టార్గెట్ ఓకే ఫైన్ 49, 10% కనబడుతుంది. ఒక 50 పెట్టుకుని అంతే కదా. ఆర్డర్ ప్రైస్ ఓకే. ఆర్డర్ జీటీటీ క్రియేట్ అయింది. ఆర్డర్స్లో కనబడుతుందా? ఓకే చలో చూద్దాం ఏమవుతుందో అప్డేట్ చేసి. నేను కూడా బ్రేక్ఫాస్ట్ పోతున్నా గైస్. బాయ్. సో గైస్ ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో జీటీటీ ఆర్డర్ ట్రిగర్ అయిపోయింది. అండ్ ఇలా పొజిషన్ చూస్తే కాస్ట్ మీద వెళ్ళిపోయినాం. అంటే నో లాస్ నో ప్రాఫిట్ ఇవాళ. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ చూస్తే అది చూడండి హైలైట్ మొత్తం సైడ్ వేస్కి పోయింది. మనం ఇక్కడ ఎక్కడనో జీటీటీ ఆర్డర్ పెట్టి వెళ్ళిపోయినా 11 o'clock అలా. సో అదంతా సైడ్ వేస్లో ఉంది. ఈ ఒక్క క్యాండిల్ చూడండి 11:45 క్యాండిల్ అందరు స్టాప్ లో సెట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ పైకి పోవడానికి ట్రై చేస్తాం. సో ఒక విధంగా లక్కీ ఉన్నాం ఇవాళ. నో నో లాస్ నో ప్రాఫిట్ అయినా ఓకే. బట్ ఆల్వేస్ రెస్పెక్ట్ ద స్టాప్ లాస్. లైక్ జీటీటీ పెట్టడం ఒక చిన్న బెనిఫిట్ అయింది. లేకుంటే మనం ఇక్కడ ఉన్నప్పుడే 900 లాస్ చూపిస్తుండే. ఇక్కడ ఉంటే ఆల్మోస్ట్ 15 to 1600 లాస్లో ఎగ్జిట్ అయ్యేటోళ్ళం. సో ఆ దేవుని దయ వల్ల కాస్ట్ మీదనే వెళ్ళిపోయినాం. సో యాజ్ పర్ ద రూల్స్ 1 trade పర్ డే. సో 1 with 1 lot. సో రూల్స్కి స్టిక్ అయ్యి వేరే ట్రేడ్ ఏం తీసుకోవట్లేదు. వేరే దగ్గర కూడా కనబడుతున్నాయి కానీ తీసుకోవాలనిపిస్తలేదు కాదు. రూల్ ఒక 50 days ఈ రూల్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.